నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక. స్టూడెంట్ వీసాలో అమెరికా కోత, F1లను భారీగా తగ్గిస్తున్న అగ్రరాజ్యం. 2023-24లో 41% అప్లికేషన్లను రిజెక్ట్. 10 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు. ఇండియన్ స్టూడెంట్లకు తప్పని తిరస్కరణ. 2024 తొలి 9 నెలల్లో F1 వీసాల్లో 38% తగ్గుదల. కరోనా తర్వాత ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. వాళ్ళు మొత్తం పంపించేస్తున్నారు కదా అందరినీ. సో అలా వాళ్ళ కష్టాలు. ఆడ బతకలేరు, ఈడికొచ్చి ఈడ బతకలేరు, ఆడనే ఉండనియరు, ఈడికొచ్చేం బతకలేరు. ఉగాదికెల్లా కేబినెట్ విస్తరణ. ఇది అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి చెప్తున్నారు. డిసెంబర్ 7 తారీఖు నాడు అధికారంలోకి వస్తే ఇప్పటిదాకా కూడా ఇంకా మంత్రులు సరైన శాఖలకే మంత్రులు లేరు. ఇంకా 6 మంత్రులను తీసుకోవాలి. ఇంకా 6 మంత్రులు 15 నెలలు నడవబట్టే ఇప్పటిదాకా 6 మంత్రుల జాడే లేదు. కాంగ్రెస్ హైకమాండ్కు గ్రీన్ సిగ్నల్, కొత్త 4 లేదా 5 చోటు. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై కసరత్తు ముగిసింది. రేపు మాపు అంటూ ఏడాదికి పైగా సాగుతున్న ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఇందులో 4 లేదా 5 పోస్టులు ఉగాది కల్లా భర్తీ చేయనున్నట్లు తెలిసింది. మంత్రి పదవులు దక్కని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. పీసీసీ కార్యవర్గ ఏర్పాటుకు మిగిలిన నామినేట్ పోస్టులు భర్తీకి కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలోని ఇందిరాభవన్లోని కీలక భేటీ జరిగింది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మంత్రి పదవుల్లో ఎవరిని తీసుకోవాలి, ప్రస్తుతం ఏ సామాజిక వర్గాలకు ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు అనే విషయాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. 2 గంటల పాటు భేటీ. హైకమాండ్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు. నేరుగా ఏఐసీసీ హెడ్ ఆఫీస్ ఇందిరాభవన్కు చేరుకున్నారు. మొత్తం 18 మంది మంత్రులు ఉండాలి, కానీ ఇప్పటికి 12 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 6 మంత్రులకు స్థానం ఉన్నది. ముఖ్యమైనవి హోంశాఖ ఇప్పటికీ ముఖ్యమంత్రి చేతుల మీదుగానే, ఇప్పటికి విద్యాశాఖ ఇప్పటికీ ముఖ్యమంత్రి చేతుల మీదనే. ఇట్లా ఒక 6 శాఖలు ముఖ్యమంత్రి చేతులనే పట్టుకున్నాడు. 15 నెలలు అవుతున్నది. ఇప్పటికి మనకు ఓ విద్యాశాఖ మంత్రి లేరు, ఒక హోంశాఖ మంత్రి లేరు. ఇక దీన్ని ఏ జిల్లాలకు మంత్రులు లేరు. ఒక్కో జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు. ఉన్నోళ్ళే ఇక మొత్తం రెడ్డిల రాజ్యమే. ఇది అందరికి ఎరకైన ముచ్చట్నే. మరి ఇప్పుడు తీసుకున్నట్టన్నా అన్ని జిల్లాలకు అవకాశం ఇచ్చేటట్టు, అన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చేటట్టు తీసుకోవాలి. ఇక మళ్ళీ ఇప్పుడు దీంట్లో కూడా ఇక వీళ్ళే మొఖాలు చూసి బొట్టు పెడతారా? చర్చలు ముగిశాయి. పీసీసీ చీఫ్ త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని, దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మంత్రివర్గం కూర్పు, పీసీసీ కార్యవర్గం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వెల్ఫేర్ స్కీములు, ఇతర అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించాం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ విషయంలో పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం అని వివరించారు. విజిలెన్స్ ఎన్డీఏఎస్ రిపోర్ట్ ఇవ్వండి, ప్రభుత్వానికి కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ లేఖ, నివేదికపై కమిషన్ కసరత్తు, అధికారుల స్టేట్మెంట్లు, డాక్యుమెంట్లు పరిశీలన, విధానపర నిర్ణయాలు తీసుకున్న పెద్దలను పిలిచే విషయంలో ఇంకా రాని క్లారిటీ. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ లొల్లికి పట్లు ఇడిచేది కాదు. అది ఏం పంచాయతీ లేనప్పుడు ఆ పంచాయతీ ముంగటేసుకుంటారు. ఎందుకంటే ప్రజల్ని మొత్తం అటువైపు మలపాలి. ఉత్త గురించి ఆలోచిస్తారు కదా. అరే మీరు ఇస్తాన్న 6 గ్యారెంటీలు ఏవి, మీరు ఇంకా 6 గ్యారెంటీలు కాకుండా ఇంకా చాలా చెప్పిర్రు, అవన్నీ ఏవి? ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం, బయటకు దూకిన యువతి, తీవ్ర గాయాలు, పగిలిన తల, విరిగిన మణికట్టు, నిందితుడి కోసం గాలింపు. నడుస్తున్న ఎంఎంటీఎస్ రైల్లోని మహిళల బోగిలో ఓ యువకుడు అగంతకుడు అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె భయంతో
రైల్లో నుంచి బయటకు దూకేసింది. కంకరాలపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్పృహ తప్పి పడిపోయిన బాధితురాల్ని అటువైపు వెళ్తున్న బాటసార్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. అసలేం జరిగింది? ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన మహిళ 23 మేడ్చల్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తున్నది. ఈ నెల 22న మధ్యాహ్నం మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ఓ సెల్ ఫోన్ రిపేరింగ్ షాపుకు తన మొబైల్ డిస్ప్లే మార్చుకునేందుకు వచ్చింది. మొబైల్ రిపేరింగ్ చేయించుకొని సుమారు రాత్రి 7:30కు ప్లాట్ఫామ్ నెంబర్ 10లోని తెల్లాపూర్ మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. అది మహిళా భోగి. చూడండి, ఒక అమ్మాయి సికింద్రాబాద్ 7:30 ప్రాంతం అంటే ఇంకా మన హైదరాబాద్ దగ్గర 12 అయితేనే రాత్రి. 7:30కు రైల్వే స్టేషన్లో, అది హైదరాబాదులో. ట్రైన్లో కూడా ఒక అమ్మాయికి రక్షణ లేదు. మనం ఇంతకుముందుకు దిశ సంఘటన చూసుకున్నాం బస్సులో ఢిల్లీలో. ఇక్కడ ఓడెక్కి అమ్మాయిని రేప్ అటెండ్ చేసిండు. ఆ అమ్మాయి భయంతో తట్టుకోలేక నడుస్తున్న రైల్లో నుంచే కింద దుంకింది. కంకరాల మీద పడితే పాపం నెత్తికి మొత్తం చెయ్యిరిగి అన్ని దెబ్బలు లాగితే దవాఖానలో తీసుకుపోయారు. మళ్ళీ ఆంచెల్లి ప్రైవేట్ దవాఖానలో తీసుకుపోయారు. అయితే ఒక అమ్మాయికి ఒక హైదరాబాద్ నడి ఒడ్డున రక్షణ లేదు. ఒక అది ట్రైన్లా, నడుస్తున్న ట్రైన్లా ఇట్లుంది మన పరిపాలన. మరి దాంట్లో ఉండే పోలీసు వాళ్ళు ఏమయ్యారు? ఉండాలి కదా పోలీసు వాళ్ళు, ట్రైన్లో పోలీసు వాళ్ళు ఉండాలి కదా. ఈ భోగిలో ఈమె ఇంకొక 2 అమ్మాయిలు ఉన్నారంట. అంటే లా అండ్ ఆర్డర్ ఎట్లున్నది చూడురిగా. పోలీసు వ్యవస్థను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఎక్కడున్నది అమ్మాయిలకు రక్షణ? ఎక్కడున్నది అమ్మాయిలకు? ఏడ బతకాలాలు? పోలీసు వ్యవస్థను, విద్యా వ్యవస్థను దగ్గర చేతులు ఇట్లా పట్టుకున్నావు కదా, ఎవరికి భయం ఉన్నది? నీ పోలీసు యంత్రాంగం అంతా ఏం చేస్తున్నది? ఇప్పటికి దొరకలేడు. ఇంకా సీసీ కెమెరాలలో ఎంకలాడుతున్నారు. ఇక ఇప్పుడు ఇది కాకుండా అందాల పోటీలు పెడతాం, మేము 200 కోట్ల అయినా ఖర్చు పెడతాం, 140 దేశాల నుంచి అమ్మాయిలను తీసుకొస్తాం, తెలంగాణ అంతా చూపిస్తాం. ఇదా నువ్వు దృష్టి పెట్టేది? ఎక్కడ నువ్వు దృష్టి పెట్టాలి? ఇట ఉన్నోళ్ళకి రక్షణ ఫస్ట్, తర్వాత విదేశాల నుంచి తీసుకొచ్చి మొత్తం చూపించుకోద్దు. కానీ ఉన్నోళ్ళకి రక్షణ, ఉన్నోళ్ళు బతకాలి కదా. ఇక్కడ ఉన్న ఆడపిల్లలకు రక్షణ లేకుండా ఉన్న ఆడపిల్లలకు బతకలేనప్పుడు ఇంకా విదేశాల నుంచి ఆడపిల్లలను తీసుకొచ్చి నువ్వు ఏం చూపించేది ఉంది హైదరాబాద్లో? అంటే నీ మెప్పు కొరకు నేను చూపించిన. ఇప్పుడు గత ప్రభుత్వ వాళ్ళు కార్ రేసు పెట్టిరు, అదొకటి పెట్టిరు, ఇదొకటి పెట్టిరు. కాబట్టి నా హయాంలో కూడా ఏదోటి జరగాలని నువ్వేదో తాపత్రయపడుతున్నావు. కానీ అస్సలుగా మీ అడ్మినిస్ట్రేషన్ ఏడుంది? మీ యంత్రాంగం అంతా ఎక్కడ పని చేస్తుంది? నువ్వు గిట్లుంది నీ పాలన. హైదరాబాదు, తెలంగాణ రాష్ట్ర రాజధానిలోనే అమ్మాయిలకు రక్షణ లేదు. ఇంకా మారుమూల గ్రామంలో ఎట్లుంటుంది పరిస్థితి? ఇప్పటి వాటి దొరకలే. అమ్మాయి పాపం చేతులు ముఖానికి దెబ్బ తాకితే హాస్పిటల్ పోయింది. గిట్లుంది. ఒక్కొక్కడు ఎట్లా తిరుగుతున్నాడు రోడ్ల మీద? ఎవ్వనికన్నా భయం భక్తి ఉందా? ఎటువైపోతున్నది సమాజం? ఇట్లా ఇది బయటపడ్డది కాబట్టి బయటకు వచ్చింది. ఇట్లా బయటపడని ఎన్ని ఉన్నాయో. పోలీసు హోంశాఖ చేతిలో పట్టుకోగానే కాదు, దాన్ని నడిపియాలి చక్కగా. ఎవరికి రక్షణ ఇస్తున్నట్టు? పోలీసుల పనితీరుపై ఫీడ్బ్యాక్. సిటిజన్ క్యూఆర్ కోడ్ ద్వారా సమాచార సేకరణ. ప్రతి పోలీస్ స్టేషన్లో 5 క్యూఆర్ కోడ్లు స్టిక్కర్లు, ఇంగ్లీష్ తెలుగు ప్రశ్నలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులు. 3 నెలల్లో 8500 మంది సిటిజన్ల నుంచి ఫీడ్బ్యాక్. 80% పాజిటివ్ రెస్పాన్స్, 20% నెగిటివ్. ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు. పోలీసుల పనితీరుపై క్యూఆర్ కోడ్ పెట్టి మీరు ఎట్లా పని చేస్తురు, ఏం చేస్తురు అనేది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా తీసుకుంటున్నారట. అమెరికా నో ఎంట్రీ. ఆరేళ్ల తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్. రాజీవ్ యువ వికాసం స్కీమ్తో బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్ల సందడి. ఆ మిగతా కార్పొరేషన్లను మహిళలు, యువతకు పథకాలు. గతంలో ఎలాంటి స్కీములు లేక ఆఫీసుల్లో స్తబ్దత.
ఖాళీగా కూర్చొని వెళ్ళిన ఉద్యోగులు అధికారులు. ఇన్ని రోజులు ఏం పని లేదు, ఉత్తనే కూర్చోబెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి పంపించారు. ఇప్పుడు యువ వికాసం అని చెప్పేసి నిరుద్యోగులందరికీ లోన్లు కార్పొరేషన్ కింద ఇస్తామని చెప్తున్నారు కదా, ఇక దాంతో మళ్ళా ఊపు అందుకుందంట. హైదరాబాద్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీకి షెడ్యూల్. మార్చి 28న ఎన్నికల నోటిఫికేషన్, 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 28 తారీఖు నాడు నోటిఫికేషన్లు ఇస్తారంట. మండలానికి 3 పబ్లిక్ హై స్కూళ్ళు, నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్లాసులు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో 3 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు, మరో 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రతి మండలంలో 4 రకాల స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ చైర్మన్ మాజీ ఐఎస్ఎస్ ఆకునూరి మురళి నేతృత్వంలో కమిషన్ టీం కలిసింది. ఈ సందర్భంగా సర్కార్ స్కూళ్ల బలోపేతానికి కమిషన్ ప్రతిపాదించిన సిఫార్సులను అందించింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు కమిషన్ ప్రతినిధులు చెప్పారు. ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న బడులతో పాటు తెలంగాణ పబ్లిక్ హై స్కూల్, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్, టీఎఫ్ఎస్ ఉండాలని సర్కార్కు ఇచ్చిన నివేదికలో కమిషన్ పేర్కొన్నది. దీనికి కావాల్సిన నిధులు, వాటిలో ఏ ఫెసిలిటీస్ కల్పించాలనే దానిపై సమగ్రంగా దాంట్లో వివరించింది. ప్రతి మండలానికి 4 ఫౌండేషన్ స్కూల్ అంట, 3 పబ్లిక్ స్కూల్ అంట. ఉన్న బళ్ళల్లా పిల్లలు లేరు, పిల్లలు ఉంటే సార్లు లేరు, పిల్లలు బడి సార్లు ఉంటే చక్కగా ఫర్నిచర్ ఉండదు. ఫస్ట్గా వీటిని బాగా చేయరు, తర్వాత మాట్లాడదాం. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవన్నీ తర్వాత, ఫస్ట్ ఉన్నదానికి సెట్ చేయది. ఇంతకుముందుకు ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఊరంతా స్కూల్కే పోయేది. ఇప్పుడు ఇంటి పక్క పంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ పిల్లలు ప్రైవేట్ బస్ ఎక్కి ఓ 15 కిలోమీటర్ల దూరం పోయి ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుకునే పరిస్థితి వచ్చింది. పుట్టగొడుగులో పెరిగిపోయినాయి. ఎక్కడికక్కడ ఊర్లలో కూడా కాలికి ఒక బడి ఉన్నది, ప్రైవేట్ బడి. ఇంటి పక్క పంటి ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వ స్కూల్కి పోయేటట్టు లేని పరిస్థితి. ఫస్ట్గా చేయరు, ఫస్ట్ ఆ పిల్లల్ని అసలు ఎక్కడ లోపం జరుగుతున్నది, వీళ్ళు పక్కనున్న బడిని ఇచ్చిపెట్టి అంత దూరం పోయి ఎందుకు చదువుతున్నారు, ఈడ లేనిది ఆడ ఏమున్నది, పైసలు పెట్టి కొనుక్కునేంత దుస్థితి ఎందుకు వచ్చింది, ఫస్ట్ కాదు మీరు ఫోకస్ చేయరి. ఇప్పటికి మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి గురుకులాలల్లా ఫుడ్ పాయిజన్లు. తిండి పెట్టరు సకాలకు, సరైన వసతులు ఇరి. అరే ఇక చదువుకునే పోరగాళ్ళు ఏం చేసిన అంటే వాళ్ళ దగ్గర ఓట్లు ఉండేయనా? నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్లాసులు అంట. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో భూభారతి రూల్స్, ఏప్రిల్ మొదటి వారంలో భూభారతి చట్టం రూల్స్ విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో మార్కెట్ వాల్యూ సవరించనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో భూభారతి ధరణి పోయింది అని లేచిరు, ఇప్పుడు భూభారతి పట్టుకొచ్చిరు. మళ్ళీ ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఇది ఇల్లున్నంతసేపు ఉంటుంది. ఇది మొత్తం ఇదే పని. అసెంబ్లీలో 3 బిల్లులు. అసెంబ్లీలో సోమవారం 3 బిల్లులకు మంత్రులు ప్రవేశపెట్టారు. అవయవ మార్పిడి బిల్లుతో తెలంగాణ మున్సిపాలిటీ అమెండ్మెంట్ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రులు అసెంబ్లీలో ప్రతిపాదించారు. మిత్రులారా, ఇది వెలుగు దిన పత్రిక మార్నింగ్ న్యూస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్. మిత్రులారా, ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకుందాం. భారత్లో భరోసా లేదు, అమెరికా ఉమ్మంటుంది. ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికాలో కొలువుల కోత 2 ఏళ్లుగా కుదేలవుతున్న మనులకు ట్రంప్ రాకతో మరింత గడ్డి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. అక్కడ ఉంటే ఏ క్షణంలో ఉద్యోగం పోతుందో తెలియక, అలాగని ధైర్యం చేసి భారత్కు రాలేక అక్కడనే సర్దుకుపోతున్న వారు కొందరు. ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదని వాపోతున్న మరికొందరు. ఉద్యోగం కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో భారత్కు వచ్చి ఉద్యోగాల ఓట మొదలు పెడుతున్న వారు ఇంకొందరు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాస్ పేరు మార్పు ఎంఎస్ చేయడానికి 7 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్ళాడు. మాస్టర్ డిగ్రీ పూర్తయిన వెంటనే ఓ కంపెనీలో ఉద్యోగం చేరాడు. అతని నెల సంపాదన మన భారతీయ కరెన్సీతో చెప్పాలంటే 6 లక్షల రూపాయలకు పై మాటే. కానీ ఆర్థిక మాంద్యం కారణంగా గతేడాది
ఆయనకు ఆడ 6 లక్షలు ఉంటే ఈడికి వచ్చేసరికి ఎంత ఆనే 6 లక్షలు ఉందను. కాబట్టి ఈడ వాళ్ళు పని చేసుకోలేని పరిస్థితి, ఆడు ఉండలేని పరిస్థితి. వారంలో విస్తరణ. రాష్ట్ర మంత్రివర్గంలో 4గురికి అవకాశం. రేసులో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్, వాకిటి శ్రీహరి. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ అంటేనే ఎస్సీ సామాజిక వర్గం, మాల. వాకిటి శ్రీహరి ముదిరా సామాజిక వర్గం. 2 రెడ్డిలు, ఒక షెడ్యూల్ క్యాస్టు, ఒక బీసీ. రేసులో పలువురు శాఖల్లోనూ భారీగా మార్పులు. ఏఐసీసీ పెద్దలతో రేవంత్, బట్టి, మహేష్, ఉత్తమ్ భేటీ. ఖర్గే, రాహుల్, వేణుగోపాల్తో 2 గంటల పాటు చర్చలు. కేబినెట్పై ఇదే చివరి భేటీ అంటున్న మహేష్ కుమార్. లంబాడాల నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ అవకాశం. తెలంగాణ మంత్రి విస్తరణ ఏర్పాటుకు ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ కూర్పు పూర్తయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాయంత్రం 6:30 మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ కార్యాలయానికి వెళ్ళగా 7 గంటల సమయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకేసారి అక్కడికి చేరుకున్నారు. ఉత్తమ్ ఆలస్యంగా వెళ్ళి అందరికంటే ముందే బయటకు వచ్చేశారు. 2 గంటల పైగా జరిగిన ఈ సమావేశంలో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న మంత్రి విస్తరణ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత జరిగే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అన్ని పార్టీల నుంచి వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో 4గురికి అవకాశం కల్పించడంతో పాటు పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే ఛాన్స్ ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఆ 4గురేనా? ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కొంతమంది కీలక నేతలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే అంశంపై సమావేశంలో కీలకంగా చర్చించినట్టు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అవకాశం ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముదిరాజ్ సామాజిక వర్గం. వాకిటి శ్రీహరి. కేసీఆర్ శాసనసభ సభ్యత్వం రద్దుపై దృష్టి పెడతాం. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకుంటాం. గజ్వేల్ కాంగ్రెస్ నేతలతో సీఎం. కేసీఆర్ను బర్తరఫ్ చేయాలి. సిద్దిపేట నుంచి రాజ్భవన్కు పాదయాత్రగా నేతలు. రేవంత్తో పాటు గవర్నర్కు వినతి పత్రాలు. ఇగో ఇలా 4గురు పేరు గట్టిగిన పడుతుందంట. 2 రెడ్డిలు అయితే ఒకరు షెడ్యూల్ కాస్ట్, ఇంకోళ్ళు బీసీ. ఇక మరి ఎవరెవరిని ఎన్నుకుంటారు, ఇంకెవరెవరిని చేస్తారో తెలియదు. కానీ అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు న్యాయమయ్యేటట్టు ఉండాలి ఈ మంత్రి విస్తరణ. కేసీఆర్ శాసనసభ రద్దుపై దృష్టి పెడతాం. గజ్వేల్ సంబంధించిన గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ప్రాంతానికి రాక, ఇటు ప్రతిపక్ష హోదా ఉన్న అసెంబ్లీకి రాక, ముందుగాల మొత్తం పోస్టర్లు అతికిచ్చారు మా ఎమ్మెల్యే కనబడతలేడని. తర్వాత కంప్లైంట్ చేసిరు. తర్వాత ఆ ఆఫీసు ముంగడికి పోయి ధర్నాలు చేసిరు. ఇక నిన్న వాళ్ళ నియోజకవర్గం నుంచి మన హైదరాబాద్ దాకా నడుచుకుంటూ వచ్చి ముఖ్యమంత్రికి, అట్నే గవర్నర్కు, వీళ్ళందరికీ పత్రాలు ఇచ్చారు. అయ్యా మా ఎమ్మెల్యే కనబడతలేడు, మా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇప్పటికీ 60 లక్షల జీతం అయితే తీసుకున్నాడు, మరి పని చేస్తలేడు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేసిర్రు. పోవాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అసెంబ్లీకి రాకపోయినా సరే మాట్లాడేటోళ్ళు ఉన్నారు అనుకోవచ్చు, కానీ ఆడ నీకు ఓట్లేసిన ప్రజలు కదా, నిన్ను ఓటేసి నువ్వు కావాలని గెలిపించుకున్నారు కదా. సిద్దిపేట గజ్వేల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యే అయినారు. 3 సార్లు మీరే కావాలని కోరుకున్నప్పుడు అలా తిప్పలేందో ఒకసారి పోయి వాళ్ళని మందలిచ్చి వస్తే అలా తిప్పలేందో చెప్తారు. ఇక 3 నెలలకోసారి అలా పార్టీ వాళ్ళని పిలిపించుకొని చిన్న మీటింగ్ పెట్టి ఇక నెక్స్ట్ మనదే. అరే గజ్వేల్ మీ నియోజకవర్గ ప్రజలు పోవాలి, అటు పోయి అలా తిప్పలేని నడుచుకోవాలి. మీరే కదా ఎమ్మెల్యే, ఇంకోళ్ళు కాదు కదా. ఆడ ఓట్లేసిన ప్రజల మీద కోపం ఉంటే ఏం లాభం? స్పీకర్ తేల్చాకే అప్పటిదాకా న్యాయ వ్యవస్థల జోక్యం కుదరదు. ఇందుకు అనుగుణంగా అనేక తీర్పులు ఉన్నాయి. అనర్హత కేసులో చట్టాన్ని పాటిస్తున్న స్పీకర్ పిటిషన్ల దురుద్దేశంతోనే వ్యవహరిస్తున్నారు. స్పీకర్ను ఆశ్రయించిన
వెంటనే కోర్టుకెక్కారు. వారి స్పెషల్ లీవ్ పిటిషన్లు కొట్టేయండి. అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు. అనర్హత పిటిషన్పై నేడు సుప్రీం విచారణ. 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైందని కాదని, అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నానని శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ మేరకు సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ విషయంలో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ పసలేదని, వాటిని తిరస్కరించాలని అభ్యర్థించారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని, ఎలాంటి కారణాలు లేవని, ఆలస్యం చేశారనడానికి ఎలాంటి కారణాలు లేవని చెప్పారు. స్పీకర్కు పిటిషన్లు పెట్టుకున్న 20 రోజులకే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని ప్రస్తావించారు. స్పీకర్పై వారు చేసిన ఆరోపణలు స్పీకర్ తరఫు నుంచి మాట్లాడారు. ఎంపీల వేతనాలు 24% పెంపు, లక్ష నుంచి 1,24,1.24 లక్షలకు పెరిగిన నెల జీతం, 25,000 నుంచి 31,000కు చేరిన పెన్షన్ నోటిఫికేషన్లు ఇచ్చిన కేంద్రం. నిన్న ఆ ఎంపీలందరికీ జీతాలు పెరిగినాయి. దగ్గర 2.5 లక్షలు నెలకాళ్ళకు, 2.5 లక్షలు జీతం. న్యాయవాది దారుణ హత్య, ప్రియురాలి చిరునామా చెప్పడం లేదని ఘాతుకం. అందరు చూస్తుండగానే కత్తితో దాడి చేసిన నిందితుడు. హైదరాబాద్లో ఐఎస్ సదన్లో ఘటన. మృతుడు ఇజ్రాయెల్ మహేశ్వరం కాంగ్రెస్ నేత. ఇగో లాయర్లకు రక్షణ లేదు. న్యాయవాదిని ప్రియురాలి చిరునామా చెప్పలే అని చెప్పేసి లాయర్ని చంపిండోడు. మిస్ వరల్డ్ పోటీలతో మేలు. 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం, 1న ఫినాలే. అధికారికంగా షెడ్యూలు 120 దేశాల నుంచి పోటీదారులు. ఇక ఇప్పుడు మిస్ ఇండియా పోటీలకు తొందర వచ్చింది. మిస్ వరల్డ్ పోటీలకు ఇప్పుడు జనాలంతా దాన్నే కోరుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాల ఆకలి అంతా తీరుతుంది ఆ పోటీలు జరగంగానే. ఇక వీళ్ళందరూ కడుపు నిండుతుంది, వీళ్ళందరూ బతుకులు బాగుపడతాయి ఆ పోటీలు జరగంగానే. ఇప్పుడు అది ఒక్కదానికి మించిపోయింది. ఇక ముఖ్యమంత్రి గారు దాన్ని నెరవేరుస్తున్నారు కళ. మిత్రులారా ఇట్లున్నది. మిత్రులారా ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.